హలో గైస్, ఐ హోప్ యూర్ ఆల్ డూయింగ్ అమేజింగ్. వెల్కమ్ టు మై ఛానల్ బోనస్ బాన్సాయి ప్యాషన్. ఈ రోజు మన ఛానల్లో మనం డిస్కస్ చేసుకోబోయే ప్లాంట్ పీస్ లిల్లీ. ఇక్కడ మీరు చూడొచ్చు, చాలా బ్యూటిఫుల్ వైట్ పీస్ లిల్లీ ప్లాంట్ అనేది మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. చాలా బ్యూటిఫుల్ ప్లాంట్ గైస్. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఇండోర్ ప్లాంట్ అని చెప్పుకోవచ్చు. లేడీస్కి ఈ ప్లాంట్స్ అంటే చాలా ఇష్టపడతారు. అండ్ ఈరోజు సమ్మర్లో దీనికి వచ్చే ఛాలెంజెస్ ఏంటి, దాన్ని మనం ఎలా ఓవర్కమ్ చేసుకోవాలి, అండ్ ఈ ప్లాంట్కి మనం సరైన కేర్ అనేది సమ్మర్లో మనం ఎట్లాగా మనం తీసుకోవాలి అనేది ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. చాలామంది పీస్ లిల్లీని గ్రో చేస్తూ ఉంటారు, బట్ సమ్మర్ వచ్చేసరికి వాళ్ళు చాలా ఛాలెంజెస్ ఫేస్ చేస్తూ ఉంటారు. ప్లాంట్స్ ఎండిపోతున్నాయి, చనిపోతున్నాయి, డ్రై అయిపోతున్నాయి, మేము అన్నీ కరెక్ట్గా చేస్తున్నా సరే అవి చనిపోతున్నాయి అనుకుంటారు. ఈరోజు అలా మనం ఏ టైప్ ఆఫ్ కేర్ తీసుకోవాలో ఈ వీడియోలో మనం క్లియర్గా చూద్దాం. ఫస్ట్ థింగ్ వచ్చేసి, ఏ ప్లాంట్కి అయినా సరే ఓవర్ కేరింగ్ ఇస్తే ఖచ్చితంగా అది ఏదో ఒక టైంలో సఫర్ అవ్వాల్సిందే, మెయిన్గా ఇలాంటి సమ్మర్ సీజన్లో. సో మనం ఓవర్ సెన్సిటివ్గా ప్లాంట్స్ అనేది మనం గ్రో చేయకూడదు. జస్ట్ దానికి ఇవ్వాల్సిన ఆ రిక్వైర్మెంట్స్ మనం ఇచ్చి దాన్ని గ్రో అవనిస్తే సరిపోతుంది. ఫస్ట్ థింగ్, ఇలాంటి ప్లాంట్స్కి ఏంటంటే వాటర్ రిక్వైర్మెంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. హ్యూజ్ వాటర్ రిక్వైర్మెంట్ అనేది ఈ సీజన్లో దీనికి ఉంటుంది. సో ఫ్రీక్వెంట్గా వాటర్ చేసుకోవడం చాలా బెస్ట్ ఈ ప్లాంట్స్కి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, వాటరింగ్ కానీ కంప్లీట్గా దానికి ఓవర్ వాటర్ చేసినా ఇబ్బంది. జస్ట్ సాయిల్ మాయిశ్చర్ చూసుకుని మనం వాటరింగ్ చేసుకోవాలి ఇలాంటి ప్లాంట్స్కి. అండ్ ఈ సీజన్లో కోకోబీట్ని మనం కుండీలో పైన అవుటర్ లేయర్గా వేసుకోవడం వల్ల వాటర్ ఎవాపరేషన్ అనేది చాలా తగ్గుతుంది. దానివల్ల ప్లాంట్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ థింగ్ వచ్చేసి, లీవ్స్ అనేవి సమ్మర్ సీజన్లో ఇలా డ్రై అవుతూ ఉంటాయి డ్యూ టు హార్ష్ సన్లైట్ అనేది టెంపరేచర్స్ అనేవి రేజ్ అవడం వల్ల లీవ్స్ అనేవి ఇలా డ్రై అయిపోతూ ఉంటాయి. సో దీన్ని సెమీ షేడ్ ఏరియాలో, అంటే మార్నింగ్ సన్లైట్ పడేలాగా పెట్టుకుంటే చాలా బెనిఫిషియల్గా ఉంటుంది సీజన్లో. ఒక్కొక్కసారి ఓవర్ డోస్ ఆఫ్ ఫెర్టిలైజర్ వల్ల కూడా ఇట్లా మనం లీవ్స్ అనేవి డ్రై అయిపోవడం, ఇట్లా టైప్లో మనకి ఇష్యూస్ అనేవి వస్తూ ఉంటాయి. సో మనం ఫెర్టిలైజర్ అనేది ఈ ప్లాంట్కి అంత భారీ రిక్వైర్మెంట్ అయితే కాదు. ఫెర్టిలైజర్ అనేది జస్ట్ ఒక మీడియంగా, ఒక మోడరేట్గా మనం చేసుకోవాలి. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ దీనికి డైరెక్ట్ ఫెర్టిలైజర్ అనే అప్లికేషన్ అనేది ఇవ్వకూడదు. అంటే మనం యూరియా, డిఏపి అలాంటివి మనం డైరెక్ట్గా ఇక్కడ మనం ప్లేస్ చేస్తే ఈ రూట్స్ అనేవి చాలా సాఫ్ట్గా ఉంటాయి. సో ఇవి తట్టుకోలేవు. సో ఆ తట్టుకోలేకపోవడం వల్ల ఏమైందంటే అవి తట్టుకోలేక చనిపోతాయి. మొత్తం అదంతా కుళ్ళిపోయి స్వెల్ అయిపోయి ప్లాంట్ చనిపోవడం జరుగుతుంది. సో ఎప్పుడైనా సరే ఈ టైప్ ఆఫ్ ప్లాంట్స్కి మీరు రీపాటింగ్ ది బెస్ట్ వే. అంటే సాయిల్లో మనం కంపోస్ట్లో, FIMలో కానీ మన వర్మీ కంపోస్ట్లో కానీ ఫెర్టిలైజర్ సప్లై చేసుకుని, ఫెర్టిలైజర్ కంప్లీట్గా మీరు దాంట్లో కలుపుకొని అలా ప్రొవైడ్ చేయాలి తప్ప డైరెక్ట్గా ఫెర్టిలైజర్ అప్లికేషన్ అనేది కొంచెం అవాయిడ్ చేయడం బెటర్. మోస్ట్ ఆఫ్ ది టైమ్ సమ్మర్లో అసలు మనం ఫెర్టిలైజర్ చాలా మినిమంగా వేసుకోవాలి. రైనీ సీజన్లో మనం వేసినా పర్లేదు, ప్లాంట్ కండిషన్ అనేది బాగుంటుంది ఆ యొక్క ఫెర్టిలైజర్కి. సో మనం ఈ సమ్మర్లో వేసుకోవడం వల్ల కొంచెం దానికి ఇదవడం జరుగుతుంది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే, దీన్ని సెమీ షేడ్ ఏరియాలో పెట్టాలి. సెమీ షేడ్ ఏరియాలో పెట్టుకోవడం వల్ల కొంచెం లీవ్స్ అనేవి బాగుంటాయి. అంటే మార్నింగ్ సన్లైట్, కొంచెం మైల్డ్ సన్లైట్ తగిలేలా పెట్టుకోవాలి. అండ్ ఈ ప్లాంట్ కొంచెం ఎండకి ఇంపాక్ట్ అయింది, కానీ న్యూ గ్రోత్ మాత్రం మళ్ళీ స్టార్ట్ అయింది. సో ఇట్ ఈస్ గుడ్, హ్యాపీ. మనం ఇప్పుడు కూడా న్యూ గ్రోత్నే మనం కన్సిడరేషన్లో తీసుకోవాలి. ఓల్డ్ గ్రోత్ అంటే సంథింగ్ లీవ్స్ అనేవి కొంచెం డ్రై అవుతూ ఉంటాయి, మిక్స్ కైండ్ ఆఫ్ స్టేట్లో ఉంటాయి. ఒక్కోసారి మనం ఎంత కేర్ తీసుకున్నా సరే ప్లాంట్ అనేది ఆటోమేటిక్గా స్ట్రెస్కి అనేది లోన్ అవుతూ ఉంటుంది. సో న్యూ గ్రోత్ ఎప్పుడు కూడా మనకి కన్సిడరేషన్లో తీసుకోవాలి. చూసారు కదా గైస్, ఈ విధంగా ఈ 3 స్టెప్స్ మనం ఫాలో అయ్యి పీస్ లిల్లీ కనుక గ్రో చేసినట్టయితే సమ్మర్ సీజన్లో బాగా గ్రో అవుతుంది. ఇంకా మీకు పీస్ లిల్లీ రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. Until then, keep growing. See you in my next video. Thanks for watching.